నా పేరు ఎస్కే ఆరిఫ్ బాషా అండి. మాది సిమెంట్ ఫ్యాక్టరీ. మాది అక్రమంగా లాగొట్టే 32 సంవత్సరాలు అయిందండి. మాకు అందరు రాజకీయ నాయకులు చేస్తాం అన్నారండి, కానీ ఎవరు చేయట్లా. ఆ రాజకీయ నాయకులు చెప్పే మాట ఓట్ల టైంలో వచ్చి మీరు ఓటు వేయండి మేము చేస్తామన్నారు, తర్వాత ఎవరు అన్నట్టుగా చూస్తున్నారండి. ఇప్పుడు మాకేందంటే మాకు దిక్కు పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మా సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మేము 100 కుటుంబాలు ఎదురు చూస్తున్నామండి. నేను 6 ఏళ్ళగా చెల్లపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర వెళ్ళాను. శ్రీనివాసరావు దగ్గర వెళ్ళి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎదురు చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయరా, మాకు నమ్మకం లేదు, అందరూ మాయ మాటలు చెబుతారా, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడతారా, చేస్తారయ్యా. నాకు మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ విరాపిమని నేను మొన్నే మణిపాల్లో స్టంట్ వేయించుకున్నా. పరిస్థితి పాలన చివరి కోరిక ఏంటంటే 100 కుటుంబాలను కాపాడాలని పవన్ కళ్యాణ్ నేను కోరుకున్నానండి. అవకాశం ఇస్తే 6 సంతలు ఎదురు చూస్తాను పవన్ కళ్యాణ్ గారిని. ఒక్కసారి ఆయన మాకు కలవడానికి అవకాశం ఇస్తే ఎదురు చూస్తున్నాం. ఎన్ని బాధలు పడుతున్నాం. మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాల్సిన పిల్లలు పెయింట్ పనులు చేసుకుంటున్నారండి. పాలిష్ పనులు, పెయింట్ పనులు చేసుకుంటున్నారు. మేము ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి కన్నా జాలి వచ్చి మా మీద మాకు సాయం చేస్తాడని మేము వచ్చామండి. అందరూ రోగాలు రప్పులు భర్తలు చచ్చిపోయి 75 మంది చచ్చిపోయారు. అన్ని బాధలు పడుతున్నాము. మా పిల్లలు అయితే పెయింట్ పనులకు వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తారు, కంపెనీ బాగుంటుంది, మా పిల్లలు ఉద్యోగాలు చేస్తారని మేము ఆశపడ్డాం. అట్లాంటి తిండి తిప్పలకు కూడా ఇబ్బందులు పడ్డాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారే మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందుకని ఆశపడి వచ్చాం, ఆయన చేస్తాడని ఆశతో వచ్చాం. మేము చేస్తారని నమ్మకంతోనే వచ్చామండి. మేము వచ్చాము. అందరికి ఆయన మాట ఇస్తే చేస్తున్నారు, మాకు కూడా చేస్తారని ఆశతో వచ్చామండి. మేము ఆయన మాట ఇస్తే చేస్తానని చెప్తున్నారు కదా. అదే సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేసి 32 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి బాధపడుతున్నాం. మా ఆయన చచ్చిపోయి 18 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెట్టుకొని పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా ఇంతవరకు అట్లాగే ఉన్నారండి. పిల్లోడు ఇల్లు వాకిలు లేకుండా పిల్లోడు కూలి పని చేసి తెస్తే తింటున్నాము. అవి వచ్చిన అల్లుళ్ళు కూడా మంచోళ్ళు కాక పిల్లలు కూడా మా దగ్గరే ఉంటున్నారు. మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఏంటండి చేస్తారని నమ్మకంతోనే వచ్చాము. అన్ని చోట్ల చేస్తున్నారు. ముసలి ముత్తకోళ్ళు అందరినీ చూస్తున్నారు కదా, చేస్తున్నారని మేము నమ్మకంతో వచ్చాము, గట్టి నమ్మకంతో వచ్చాము. మీరు అట్లా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉంచి కూలి పనులకు వెళ్తున్నారయ్యా. మా నాన్నగారికి 6 సంతానం అండి. మా నాన్నగారు చిన్నప్పుడు మేము చిన్న పిల్లలు. మా అమ్మ 6 పెంచుకొని వచ్చింది. నాన్నగారు ఫ్యాక్టరీ పని చేసినప్పుడు లాక్డౌన్ అయింది. చాలా ఇష్టాలతో కష్టాలతో పెంచుకొచ్చారు, కానీ మాకు చదువులన్నీ ఆగిపోయినాయి. మా 4 అన్నదమ్ములు పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. మాకు చదివించడానికి పెళ్లిళ్ళు చేయడానికి ఎంత ఖర్చులు అయినాయో. ఇప్పుడు కూడా ఏ న్యాయం కూడా మాకు జరగట్లేదు సార్. ఎంత కష్టపడుతున్నామో. మా చిన్నమ్మోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ ఆయనలు పోయి వాళ్ళ పిల్లలు ఏడ్చి పనులకి వెళ్ళి, ఆడపిల్లలు పొలాల పనులకి వెళ్ళి మమ్మల్ని చేసుకున్న మొగుళ్ళు కూడా మంచోళ్ళు కాదు సార్. మేము ఎంత కష్టపడుతున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వెళ్ళము. ఆ కూలి పని ఈ కూలి పని చేసుకొని మా అమ్మోళ్ళు పెంచుకొని వచ్చారు సార్. దయచేసి ఇప్పుడైనా న్యాయం అనేది జరగట్లేదు. 32 సంవత్సరాలు సార్ ఫ్యాక్టరీ లాక్డౌన్ అయిపోయి ఇప్పుడు దాకా మాకు ఏదో మంచి అనేది లేకుండా జీతాలు కానీ పింఛన్లు కానీ ఏమీ లేవు. ఇట్లా చేసి ముస్లిమ్స్ అంటేనే బయటకు వెళ్లకుండా ఉండేవాళ్ళం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రతి ఒక్క పనికి ఇంట్లో అంట్లు దగ్గర నుంచి ఏ పని చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. వెళ్ళటం కష్టం చేసుకోవడం, కూలి తెచ్చుకోవటం. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి కూడా అట్లాగే అయిపోతుంది సార్. మా అమ్మోళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఎంత దీన పరిస్థితిలో ఉన్నాము మేము ఒక్కసారి ఆలోచించుకొని ప్రభుత్వం మమ్మల్ని దయచేసి ఏదైనా సహాయం చేస్తారని కాదు, మాకు వచ్చి మాకు ఇప్పిస్తే చాలు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని ఆశతోని మేము ఈ ముస్లాం ముత్తుగాళ్ళని వేసుకొని రోగిష్టులను వేసుకొని తిరుగుతున్నాం సార్. ఆయనైనా న్యాయం చేస్తారని ఆ నమ్మకంతో వచ్చాము. మేము వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి సార్. ఆడవాళ్ళమండి. మేము 30 సంవత్సరాలు అయింది సార్. 30 సంవత్సరాలు అయింది సార్ ఏసీసీ లాకౌట్ చేసి. ఉద్యోగాలు డ్యూటీలో ఉన్నప్పుడే లాకౌట్ చేసేసారండి. మాకు 30 సంవత్సరాల నుంచి మేము ఏం పనులు చేసుకున్నామో, మేము కూలి పనులు చేసుకున్నాం, చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు కూడా మేము ఉండి లేక బతుకుతున్నామండి. మాకు న్యాయం జరగాలని మేము పవన్ కళ్యాణ్ గారికి వచ్చి కోరుతున్నాం.